హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు తెలుసుకుందాం. స్టేషన్ నుండి కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. అయితే పట్టు తప్పి ప్లాట్ఫారం రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఆమె ట్రాక్పై పడుతున్న సమయంలో 1 నిమిషం పాటు ఆమె మీదుగా రైలు వెళ్ళింది. ఆర్పీఎఫ్ సిబ్బంది అలర్ట్తో రైలు ఆగింది. దీంతో ట్రాక్ పైన పడిన ఆ మహిళను రక్షించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. అయోధ్యకు చెందిన 61 ఏళ్ల మహిమా గంగ్వార్ తన భర్త రాజ్వీర్తో కలిసి శనివారం రాత్రి కాన్పూర్ సెంట్రల్ స్టేషన్కు చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్లాట్ఫారం నుండి అప్పటికే బయలుదేరిన ట్రైన్ను అందుకోవడానికి మహిమ ప్రయత్నించింది. హడావిడిలో అదుపు తప్పిన ఆమె ప్లాట్ఫారం రైలు పట్టాల మధ్య జారిపడింది. ఆందోళన చెందిన ఆమె భర్త, ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో రైలు వెంటనే ఆగిపోయింది. మరోవైపు ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్లాట్ఫారం రైలు పట్టాల మధ్య పడిన ఆ మహిళకు ధైర్యం చెప్పారు. రైలు పట్టాల అవతల వైపునకు వెళ్లారు. భర్త సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన ఆ మహిళకు చికిత్స అందించారు. డాక్టర్ అయిన ఆమె కొడుకుకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్నారు. తదుపరి చికిత్స కోసం తల్లిని తన వెంట తీసుకుని వెళ్ళాడు. కాగా రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో నమోదైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఛత్తీస్గఢ్లోని ఒక కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా ఒక అబ్బాయి తన అద్భుతమైన బెల్లీ డ్యాన్స్తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. విద్యార్థి బెల్లీ డ్యాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అబ్బాయిని నెటిజన్లు ప్రముఖ డ్యాన్సర్ నటి నోరా ఫతేహీతో పోల్స్తున్నారు. ఈ వైరల్ వీడియోను చూసిన మరికొంతమంది నెటిజన్స్ నోరా ఫతేహీ కూడా బాయ్ ముందు ఫెయిల్ అని కామెంట్స్ పెడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో అంబికాపూర్లోని రాజీవ్ గాంధీ పీజీ కాలేజీ గురించి చెబుతుంది. అక్కడ ఫ్రెషర్స్ పార్టీ 2025 నిర్వహించారు. వీడియోలో ఒక విద్యార్థి అద్భుతమైన బెల్లీ డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఆ విద్యార్థి బెల్లీ డ్యాన్స్ ప్రారంభించగానే హాల్ మొత్తం చప్పట్లు, ఈలలతో ప్రతిధ్వనించింది. ఆ అబ్బాయి నృత్యం చాలా అద్భుతంగా ఉంది. ప్రదర్శన చూసిన తర్వాత అమ్మాయిలు కూడా ఆశ్చర్యపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షలాది మంది వీక్షించారు. అబ్బాయి బెల్లీ డ్యాన్స్కు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మహిళా సమాజం బయటపడుతుందంటూ ఒకరు పోస్టు పెట్టారు. బాయ్ని చూస్తే నోరా ఫతేహీ కెరీర్ ప్రమాదంలో ఉందని అనిపిస్తుంది అంటూ మరొకరు కామెంట్స్ పెట్టారు. బాయ్ స్టైల్ చూసి అమ్మాయిలే ఆశ్చర్యపోతున్నారని మరికొంతమంది స్పందించారు. సాధారణంగా మనం గద్దలను చూస్తుంటాం, కానీ వాటికి ఉండే బలం అంతా ఇంత కాదు. అది ఆకాశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రెడేటర్గా పరిగణిస్తారు. ప్రెడేటర్ అంటే ఆహారం కోసం ఇతర జీవులను వేటాడే లేదా తినే జీవి. ఇది తన వేట పనిని పదునైన రీతిలో పూర్తి చేస్తుంది. విషయం ఏమిటంటే అది గాలిలో వేటాడే జంతువులను తన పదునైన కాళ్ళతో పట్టేసుకుంటుంది. ఇప్పుడు అలాంటి వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు. దీనిలో ఒక గద్ద జింకను వేటాడి గాల్లోకి మోసుకెళ్తుంది. తన కాళ్ళతో జింక పిల్లను పట్టుకొని ఎగిరిపోతుంది. ఈ వీడియో చూస్తే ఇది నిజమా అనే అనుమానం రావచ్చు. అలాంటి సీన్ ఉంటుంది. ఇక గద్ద జింకలను ఎలా పట్టుకుంటుందనే ఆశ్చర్యం కలగవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ దృశ్యం చాలా షాకింగ్గా ఉంది. గద్ద ఎంత ప్రమాదకరమో తెలిసిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది ఈ పనిని ఒకేసారి పూర్తి చేసి జింకను తన గోళ్ళతో పట్టుకుని గాల్లో ఎగిరిపోతుంది. ఆహారం కోసం అని వేటాడినప్పటికీ అది ఏమీ చేయలేకపోతుంది. ఈ దృశ్యం సినిమా సన్నివేశంలా కనిపిస్తుంది. ఎవరో తన కెమెరాలో రికార్డ్ చేశారు. ఇది ఇప్పుడు ప్రజల్లో వైరల్ అవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రక్తసిక్తమైన పక్షి దాడి చాలా వేగంగా ఉంటుంది. పిల్ల జింక నిస్సహాయంగా మారుతుంది.
మీరు వీడియోను పూర్తిగా చూస్తే అది మన జీవితంలోని పోరాట అంశాలను కూడా చూపిస్తుందని మీకు అర్థం చేసుకుంటారు. అడవిలో జీవించడానికి పోరాటం అత్యంత ముఖ్యమని విషయం ఈ దృశ్యం ద్వారా అర్థమవుతుంది. ఈ వీడియోను అనేక ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో షేర్ చేయబడింది. భారతదేశంలో తక్కువ సమయంలో పెరిగిన పండ్లు, నీడ, ఆర్థిక ప్రయోజనాలను అందించే చెట్లు చాలా ఉన్నాయి. ఈ చెట్లను నాటడం సులభం మాత్రమే కాదు, వాటిని సురక్షితంగా సంరక్షించడం కూడా చాలా సులభం. ఒకసారి నాటిన ఈ మొక్కలను దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. వేగంగా పెరిగిన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే చెట్లు ఇవే. బాదం 3-4 సంవత్సరాల్లో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. 5-6 సంవత్సరాల్లో పూర్తిగా ఫలాలను ఇస్తుంది. సగటున ఒక చెట్టు నుండి 2-3 కిలోల బాదం పండుతుంది. ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి నాటిన ఈ చెట్టు 40-50 సంవత్సరాలు ఫలాలను ఇస్తూనే ఉంటుంది. ఫియర్ చెట్టు భారతదేశంలో ఫియర్ చెట్టు చాలా ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే ఇది చాలా త్వరగా ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఫియర్ 2-3 సంవత్సరాల్లో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇది 8-10 సంవత్సరాల వయసులో పూర్తి సామర్థ్యంతో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆరోగ్యకరమైన చెట్లు ఏటా 100 నుంచి 150 కిలోల జామకాయను దిగుబడి ఇస్తుంది. నిమ్మ చెట్టును వేగంగా పెరిగే చెట్టుగా పరిగణిస్తారు. వర్షాకాలంలో నాటి సరైన సంరక్షణ తీసుకుంటే 2-3 సంవత్సరాల్లో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. నెలలో పొటాష్, ఆవు పేడ ఎరువు పోసి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే నిమ్మ చెట్లు త్వరగా పెరుగుతుంది. మంచి నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేస్తుంది. గూస్బెర్రీ చెట్లు భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే ఇది వేగంగా పెరుగుతుంది, ఎక్కువ కాలం ఫలాలను ఇస్తుంది. 3-4 సంవత్సరాల్లో చిన్న పండ్లు కనిపించడం ప్రారంభిస్తాయి. 7-8 సంవత్సరాల్లో ఈ చెట్లు బాగా ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఒక పెద్ద గూస్బెర్రీ చెట్టు 50 నుంచి 70 కిలోల వరకు ఫలాలను ఇస్తుంది. దాదాపు 70 సంవత్సరాలు ఉత్పత్తి చేస్తుంది. వెదురు ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే మొక్కలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కొన్ని జాతులు 24 గంటల్లో 90 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. అవి 3 నుంచి 5 సంవత్సరాల్లో పూర్తిగా పెరుగుతాయి. వీటిని ఫర్నిచర్ తయారీకి విస్తృతంగా ఉపయోగిస్తారు. చాలా వరకు పెద్దలను ఎదిరించి జరిగే ప్రేమ పెళ్లిళ్ళు రిజిస్ట్రార్ ఆఫీసులోనూ, ఆర్య సమాజ్లోనూ లేదా గుళ్ళల్లోనూ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక నుంచి ఓ రాజకీయ పార్టీ ఆఫీసులు కూడా ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా మారనున్నాయి. తమ పార్టీ ఆఫీసులు ప్రేమ పెళ్లిళ్ల కోసం సిద్ధంగా ఉంటాయంటూ, ప్రేమికుల కోసం తమ పార్టీ ఆఫీస్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంటూ స్వయంగా ఆ పార్టీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఇంతకీ ఆ రాజకీయ పార్టీ ఏందంటే సిపిఎం. సామాజిక సంస్కరణల దిశగా తమిళనాడు సిపిఎం ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న పరువు హత్యలకు వ్యతిరేకంగా తమ పార్టీ కార్యాలయాలను ప్రేమ వివాహాలకు వేదికగా మారుస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. మైలాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముగం ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరువు హత్యల ఘటన ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ దురాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పరువు హత్యలను అరికట్టేందుకు తక్షణమే ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆయన కోరారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల మధ్యనే కాకుండా కొన్నిసార్లు ఒకే సామాజిక వర్గంలో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయని షణ్ముగం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రేమ జంటలకు భరోసా కల్పిస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సిపిఎం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.